ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన దేవ, భూమి ఆకాశములకు సృష్టికర్తవైన యేసు ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మా ప్రభు రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామములో మీ నివాస స్థలమైన తేజోమహిమ నిలిచిన పరిశుద్ధ ఆలయములో చేరి నాయన మిమ్మలను పూజించి గణపరచడానికి రాత్రంతా కాపాడి మా ఆయుష్ని మా దినాలు పొడిగించి ఇచ్చిన నూతన దినాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ప్రతిదినం ప్రతి క్షణం మమ్మల్ని భద్రపరుస్తున్నందుకు స్తోత్రాలు. మీరు మాకు ఇచ్చిన రక్షణ, పాపక్షమాపణ, నిత్య జీవాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నిత్య సంతోషాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఉదయకాల సమయంలో మానుదిన జీవాహారమైన నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతురమ్మని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. విడువడు నిన్ను, ఎడబాయడు నిన్ను, విడువడు నిన్ను, ఎడబాయడు నిన్ను. మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా? 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 భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. ఆహారం లేదని చింత ఏలను, వస్త్రములు లేవని దిగులు ఏలను. ఆహారం లేదని చింత ఏలను, వస్త్రములు లేవని దిగులు ఏలను. ఆకాశ పక్షులను చూడుడి చూడుడి, విత్తవు కోయవు పంటను కూర్చుకోనవు. ఆకాశ పక్షులను చూడుడి చూడుడి, విత్తవు కోయవు పంటను కూర్చుకోనవు. ఆయనే వాటిని పోషించుచున్నాడు, ఆయనే వాటిని పోషించుచున్నాడు. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. తల్లి అయిన మరచిన మరువవచ్చును, తండ్రి అయిన విడచిన విడవవచ్చును. తల్లి అయిన మరచిన మరువవచ్చును, తండ్రి అయిన మరచిన మరువవచ్చును. వారైన మరచిన మరువవచ్చునేమో, నేనెన్నాడు నిన్ను మరువకుందును. వారైన మరచిన మరువవచ్చునేమో, నేనెన్నాడు నిన్ను మరువకుందును. నేనెన్నాడు నిన్ను మరువకుందును. నేనెన్నాడు నిన్ను మరువకుందును. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈ దినము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగము యోహాను సువార్త 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనం. మిమ్మును
అనాథులుగా విడువను. మిమ్మును అనాథులుగా విడువను. మీ వద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి అన్నాడు చూడదు. యేసు ప్రభువారు తన శిష్యులను ధైర్యపరుస్తూ తాను ఈ లోకములో నుండి వెళ్ళవలసిన గడియ ఆసన్నమాయను గనుక ఆయన ఈ మాటలతో వారిని బలపరుస్తున్నాడు. మిమ్మును అనాథులుగా విడవను. మీరు ఒంటరి వాళ్ళు కాదు. మీతో ఉండటానికి, మీలో ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపిస్తాను. ఆయన మీతో ఉండును, మీలో ఉండును అని వారిని ధైర్యపరుస్తున్నాడు. దేవుడు మనలను విడువని దేవుడు. దేవుడు మనల్ని విడువడు. మనుషులు విడిచిపెట్టినా, బంధువులు విడిచిపెట్టినా, స్నేహితులు విడిచిపెట్టినా, భర్త విడిచిపెట్టినా, భార్య విడిచిపెట్టినా, పిల్లలు విడిచిపెట్టినా, ఈ లోకంలో నీ వారు అనేవారు ఎవరు విడిచిపెట్టినా నిన్ను సృష్టించిన దేవుడు నిన్ను విడువడు. దేవుడు మనల్ని విడవకుండా మనతో ఉండాలంటే మనం ఏం చేయాలి? ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 14వ వచనములో ఈ విధంగా రాయబడింది. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును, నీ శత్రువులకు నీకు అప్పగించుటకును నీ పాలెములో సంచరించుచుండును గనుక ఆయన నీలో అసహ్యమైనది దేనినైనను చూచి నిన్ను విడువకుండునట్లు నీ పాలెము పరిశుద్ధంగా ఉండవలెను. దేవుడు సంచారం చేస్తుంటాడు కనుక నీ గ్రామంలో దేవునికి అసహ్యమైనది ఏది కూడా కనబడకూడదు. కనుక దేవుడు నిన్ను విడవకుండా ఉండాలంటే నువ్వు పరిశుద్ధముగా ఉండవలెను. కనుక ఎవరైతే పరిశుద్ధముగా ఉంటారో దేవుడు వారిని విడువడు. దేవునికి కావలసింది పరిశుద్ధత. పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుణ్ణి చూడలేరు. కనుక మనము పరిశుద్ధముగా జీవించవలెను. రెండవదిగా కీర్తన గ్రంథము 37వ అధ్యాయము, కీర్తనలు గ్రంథము 37వ అధ్యాయంలో దేవుడు మనలను విడవకుండా ఉండాలంటే మరి మనం ఏమి చేయాలి? 37వ కీర్తన గ్రంథము 37వ అధ్యాయం 37వ అధ్యాయంలో 25వ వచనం. నేను చిన్నవాడనై ఇంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడవబట్టు గాని వారి సంతానం భిక్షమెత్తుకొనుట గాని నేను చూచి ఉండలేదు. నీతిమంతులుగా జీవించాలి. నీతిమంతులుగా జీవించినటువంటి వారిని దేవుడు వారి సంతానమును విడువడు. వారు భిక్షమెత్తుకొనుటైనను నేను చూడలేదు అని దేవుడు జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనము నీతిమంతులుగా జీవించాలి. నీతిమంతులుగా జీవించినప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టడు. తర్వాత మూడవదిగా మనం చూస్తే 37వ అధ్యాయము 28వ వచనం. ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు. వారెన్నటెన్నటికీ కాపాడబడుదురు. కనుక భక్తులుగా ఉండాలి. భక్తి కలిగి ఉండాలి. ఎవరైతే ఆయన భక్తులుగా ఉంటారో, ఆయన యందు భక్తి విశ్వాసముతో ఉంటారో వారిని దేవుడు విడువడు. ఆయన తన భక్తులను విడువడు. కాబట్టి దేవుడు మనకిచ్చే హెచ్చరిక, ఆయన మనతో ఉండాలి అంటే, మనల్ని విడవకుండా ఉండాలి అంటే పరిశుద్ధముగా జీవించవలెను, నీతిమంతులుగా జీవించవలెను, భక్తి కలిగి జీవించవలెను. ఆ విధంగా ఎవరైతే జీవిస్తారో
వారిని, వారి కుటుంబములను, వారి పిల్లలను దేవుడు విడువడు. విడువని దేవుడు మనకు ఉన్నాడు. లోకమంతా విడిచిపెట్టిన దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఈ విధంగా మనం జీవించినట్లయితే ప్రభువు మనతో ఉంటాడు. కాబట్టి ఆ విధంగా నీతో ఎవరు లేరని అనుకుంటున్నావేమో, నిన్ను సృష్టించిన వాడు నీతో ఉన్నాడు. ఆయనే బలమైన కోటగా, కొండగా, ఆశ్రయముగా ఉన్నాడు. కాబట్టి ఆయన నీతో ఉంటే నీకు విజయం, నీకు రక్షణ, నీకు మేలు, నీకు నిత్య జీవం. కాబట్టి మనం ఒంటరి వాళ్ళం కాదు, ప్రభు మనతో ఉన్నాడు. యుగ సమాప్తి వరకు ఆయన మీతో ఉన్నాడు. మిమ్ములను విడువడు. కాబట్టి ఇది అనుకూల సమయం. విడువని దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఎడబాయుని దేవుని యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొందండి. పరిశుద్ధముగా జీవించండి. పాపమును విడిచిపెట్టండి. ప్రభుని నమ్ముకోండి. ప్రభు సహాయం చేస్తారు. ప్రేమగల ప్రభువా, దయగల తండ్రి, విడువని దేవుడుగా మాకున్నందుకు స్తోత్రాలు. మీరు మమ్మల్ని విడిచిపెట్టకుండా ఉండాలంటే మేము పరిశుద్ధంగా ఉండాలి, నీతిగా ఉండాలి, భక్తిగా ఉండాలని మాట్లాడారు. ఇలాంటి పరిశుద్ధత, నీతి, భక్తి అందరికీ దయచేయండి. ఈ దినమంతట్లో నడిపించండి, పోషించండి. మా దేశము, రాష్ట్రము, గ్రామ ప్రజలు, అధికారులు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. రోగులను స్వస్థపరచండి. ఆయా ఇబ్బందుల్లో ఉన్న వారికి సహాయం చేయండి. ఆయన స్కూల్కి వెళ్తున్న వారికి, కాలేజీకి వెళ్తున్న వారికి సహాయం చేయండి. హాస్పిటల్లో ఉన్న రోగులను స్వస్థపరచండి. దూరదేశాల్లో ఉన్న వాళ్ళని కాపాడండి. ఈ దినమంతట్లో నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలం తోడయండి, కాపాడును గాక. ఆమేన్.